హలో వెల్కమ్ టు కిరాక్ పోడ్ ఛానల్. అసలు టాలీవుడ్కి ఏమైంది? ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఇష్యూస్. రాజ్ తరుణ్ ఇష్యూ, అలాగే జానీ మాస్టర్ గారి ఇష్యూ, అలాగే మోహన్ బాబు గారి ఇష్యూ, అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఇష్యూ. ఇప్పుడు కొత్తగా తాజాగా ఈరోజు ఏంటంటే, అంటే ఇది ఇష్యూ కాదు, కాకపోతే ఇంకొకటి ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమాని కౌశిక్ అనే ఒక పర్సన్ ఉంటాడండి. ఆయనకు క్యాన్సర్తోని బాధపడుతున్నాడు. ఆయన చివరి కోరిక ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారితో మాట్లాడాలి, ఆయనను చూడాలని ఆయన చివరి కోరిక. సో జూనియర్ ఎన్టీఆర్ గారు దేవరాజ్ సినిమా రిలీజ్కి ముందు ఆ అభిమానితో వీడియో కాల్లో మాట్లాడి అతనికి సంబంధించిన ట్రీట్మెంట్కి అన్ని డబ్బులు నేనే భరిస్తాను అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఏదైనా సినిమా షూటింగ్లో బిజీగా ఉండో సరే మర్చిపోయి ఉండొచ్చు. సో ఆయన చేయాలనుకునే హెల్ప్ ఆ పర్సన్కి వెళ్ళలేదు, ఆ ఫ్యాన్కి ఆ అభిమానికి వెళ్ళలేదు. సో వాళ్ళ అమ్మగారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు మాకు మాట ఇచ్చారు, కానీ ఆయన మాకు ఎలాంటి సాయం చేయలేదు, మేము ఆయన సాయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది. మేబీ అంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని చేరుకోనికి ఆమెకు వేరే సోర్స్ దొరకకపోవడం వల్ల ఇలా చేసిందని నేను అనుకుంటున్నాను. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో ఒక ఇష్యూ అయితే టాలీవుడ్ని బ్యాక్ టు బ్యాక్ వెంటాడుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ ఒకటి అయిపోయిందంటే ఇంకొకటి అయిపోయిందంటే ఇంకొకటి. మోహన్ బాబు గారి ఇష్యూ కొన్ని రోజులు జరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఇష్యూ అయితే పీక్స్కి వెళ్ళిపోయింది. యాక్చువల్గా అల్లు అర్జున్ గారి ఇష్యూలో అది కేవలం ఒక వ్యక్తిగతంగా అంటే ఒక హీరోకి మాత్రం వెళ్ళిపోవాల్సింది. కాకపోతే ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు జైలు నుంచి బయటకు వచ్చారో ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ మొత్తం వెళ్ళి ఆయన పరామర్శించడం ద్వారా సామాన్య ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చింది, అసహనం వ్యక్తం చేశారు. అలా ఉంది వాళ్ళ పద్ధతి. అల్లు అర్జున్ గారికి ఏం జరగలేదు, ఆయన ఏదో వన్ డేలో కూడా లేడు, ఒక నైట్ వెళ్ళాడు వచ్చాడు అయిపోయింది. అక్కడ హాస్పిటల్లో ఒక తల్లి చనిపోయింది, ఒక అబ్బాయి హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుంటే ఈ సినీ పెద్దలు ఎవరు వెళ్ళి అక్కడ గెలవకుండా ఈయన దగ్గరకు వచ్చి గెలవడం అనేది నిజంగా వరస్ట్ థింగ్. ఇది నిజంగా చాలా వరస్ట్, అంత తప్పు ఇది. ఆ పర్సన్ వెళ్ళి గెలవకుండా సినీ పెద్దలుగా సరే అందరూ వెళ్ళకపోయినా కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ ఉంది, మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది, డైరెక్టర్ అసోసియేషన్స్ ఉంది, వీళ్ళలో ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకొని వెళ్ళి ఆ అబ్బాయిని కలిసి ఆ అబ్బాయికి ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇంకా ఏమేమి కావాలని తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు వెళ్ళి అల్లు అర్జున్ గారిని కలిసి ఉంటే బాగుండేది. మీరు సినీ పెద్దలు కాబట్టి, మీరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కాబట్టి, మీరు సెలబ్రిటీస్ కాబట్టి మీకు ఒక గౌరవం దక్కేది. మీరు అదంతా వదిలేసి ఒక అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి మీరు పరామర్శించుకుంటే ఇలాగ ఉంటుంది. ఏమనిపించింది, అరే ఒక కామన్ మ్యాన్ వాళ్ళ అమ్మాయి చనిపోయింది, ఒక అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు, ఇదంతా పట్టించుకోకుండా వాళ్ళల్లో వాళ్ళు ఒకటై ఉండి వాళ్ళల్లో వాళ్ళు పరామర్శించుకుంటున్నారు. ఏంటి అంటే వీళ్ళ సినిమాలో మనం చూడాలని చెప్పి ఖచ్చితంగా కామన్ ఆడియన్స్లో క్రియేట్ అయింది. అది సామాన్య ప్రజల్లో 100% క్రియేట్ అయింది. అది ఫ్యూచర్లో మీకు ఎఫెక్ట్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ మీరు వెళ్ళి అల్లు అర్జున్ కలవడం తప్పు కాదు, కాకపోతే దానికన్నా ముందు హాస్పిటల్ ఉన్న పర్సన్ వెళ్ళి కలవాలి కదా. సరే అల్లు అర్జున్ గారు ఎందుకు కలవాలని పక్కన పెడితే ఆ తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఆయనకు లీగల్ ఇష్యూస్ ఉంటే ఆయన కలవద్దు, ఓకే. బట్ ఇప్పుడు మీరు వెళ్ళి ఒక సినీ పెద్దగా ఒక ఇండస్ట్రీకి సంబంధించి ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకొని ఆయన కలవాలి కదా. ఇప్పుడు జగపతి బాబు గారు ఉన్నారు, ఆయన వెళ్ళి సీక్రెట్గా వెళ్ళి కలిసానని చెప్పి ఒక వీడియో కూడా పెట్టాడు. ఆ స్టేజ్కి వచ్చింది ఎందుకంటే మీరు వెళ్ళి కలవకపోవడం వల్ల. దీనికన్నా ముందే వెళ్ళి ఆయన కలిశాడంట, బట్ ఎవరికి తెలియదు. బట్ అందరు విమర్శిస్తున్నారు కాబట్టి నేను ముందే వెళ్ళి కలిశానండి, కాకపోతే నేను ఎందుకు చెప్పుకోవాలని చెప్పి ఆయన స్పెషల్గా ఒక వీడియో పెట్టి రిలీజ్ చేశాడు. సో అలా ఉంది ప్రజెంట్ పరిస్థితి. అంటే మీవి మాత్రమే ప్రాణాలా? ఒక కామన్ మ్యాన్ ప్రాణం కాదా? మాకు ఒక కామన్ మ్యాన్కు బాధలు ఉండవా? వాళ్ళ కుటుంబానికి మీరు అండగా భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదా? డబ్బులు మీరు ఇవ్వడం ఏదో సక్సెస్ మీట్లోకి వెళ్ళి ఏదో చెప్పాలి కదా అని చెప్పేసి 25 లక్షలు ఇచ్చేస్తున్నామని చెప్పేసి అయిపోతుందా? మీరు అలా ఇవ్వడం కన్నా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి పరామర్శించి, సార్ ఓకే ఇలా జరిగిందా, మీకు కుటుంబానికి మేము ఉన్నామని చెప్పి అక్కడ మీరు అమౌంట్ ప్రకటించి ఉంటే మీకు ఎంత క్రెడిబిలిటీ ఉండేది. ఎందుకు అంటే సినీ ఇండస్ట్రీ, సినీ హీరోలను, సినీ సెలబ్రిటీస్ని ఎలా చూస్తారంటే నార్మల్ ఆడియన్స్ ఒక సోషల్ సర్వీస్గా చూస్తారు. వాళ్ళు ఏం చేసినా ఒక సోషల్ పరంగా చెయ్యాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ డొనేషన్ కానీ, అండ్ ఏదైనా వరద వచ్చినప్పుడు, ఇప్పుడు హుదూద్ తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు సినీ ఇండస్ట్రీ ఏం హెల్ప్ చేస్తుందని ఇవి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు కామన్ ఆడియన్స్. ఎవరైనా అభిమాని కనుక కష్టాల్లో ఉంటే ఆయనకు సాయం చేయడం కానీ ఇవి చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు సినీ హీరోల నుంచి కామన్ ఆడియన్స్. ఇది మీ దగ్గర లేనప్పుడు మిమ్మల్ని ఎలా ఆరాధిస్తారు? అంటే మీకంటూ ఒక ఫేమ్ వచ్చిన తర్వాత మీరు ఏం చేసిన అంటే కుదరదు, అది అస్సలు కుదరదు. ఒకవేళ మీరు ఇలాగే అనుకుంటే మీ సినిమాలకి డౌన్ఫాల్ అయిపోతుంది. ఇప్పుడు ఒక అల్లు అర్జున్ గారితో వెళ్ళిపోవాల్సింది ఇప్పుడు టోటల్ సినీ ఇండస్ట్రీకి కదా ఇప్పుడు మచ్చ ఏర్పడింది. ఇప్పుడు చూడండి సినిమా మొత్తం టోటల్గా బెనిఫిట్ షోస్, టికెట్ ప్రైస్ కూడా తెలంగాణలో మొత్తం అనుమతి లేదని చెప్పి ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. సో ఇలాంటి రీజన్స్ అవుతాయి కాబట్టి ఇక్కడైనా సినీ పెద్దలు ఏదైనా సరే ఆచితూచి అడుగులు వేస్తే బెటర్. దేనికి వెళ్ళాలి, దేనికి వెళ్ళకూడదు, ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలి, యాజ్ ఏ ఇండస్ట్రీగా అందరు కలిసి ఎలాంటి డిసిషన్ తీసుకోవాలని ఆలోచించుకుంటే బెటర్. లేదు అని చెప్పి అనాలోచితమైన నిర్ణయాలు తీసుకుంటే ఇలాగే జరుగుతుంది. సో ఇక్కడ నుంచి అయినా చూడాలి ఏమైపోతుందో. సో రీసెంట్గా అయితే జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఇదైతే జరుగుతుంది. అది ఇష్యూ అనాలో అసలు దాన్ని ఏమనాలో, దానికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియట్లేదు. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ వీడియో కనుక తను ఎలాగో చూస్తాడు, తన పిఆర్ అయినా లేకపోతే తన మేనేజర్ అయినా ఎలాగో చూస్తాడు. ఐ హోప్ ఆ కౌశిక్ అనే అభిమానికి ట్రీట్మెంట్కి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ అన్న ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నాను అండి. అండ్ ఇంకొకటి
టాలీవుడ్కి దిష్టి తగిలిందని నేను అనుకుంటా. ఎందుకు అంటే ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ టాలీవుడ్ నుంచి ఎక్కువ మంది పాన్ ఇండియన్ హీరోలు ఉన్నారు. సో ఈ పాన్ ఇండియన్ హీరోల వల్ల టాలీవుడ్కి ఎక్కువ సక్సెస్ రేట్ వచ్చింది పాన్ ఇండియా సినిమాల పరంగా. దేవర కావచ్చు, కల్కి కావచ్చు, ఇప్పుడు పుష్ప 2 కావచ్చు. సో ఎక్కువ శాతం సక్సెస్ రేట్ ఉన్న పాన్ ఇండియన్ సినిమాలు మన తెలుగు వాళ్ళే. సో ఈ విధంగా కూడా దిష్టి తగిలిందేమో. ఎందుకంటే తెలుగు వాళ్ళలాగా 'బాహుబలి 2' సినిమా వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తుంది తమిళ ఇండస్ట్రీ, కన్నడ ఇండస్ట్రీ, కేరళ ఇండస్ట్రీ. మన 'బాహుబలి' సినిమాని కొట్టాలి, ఆ రేంజ్ పాన్ ఇండియన్ లెవెల్‌లో మనం క్రేజ్ తెచ్చుకోవాలని చెప్పి. కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. ఆహ్, PS2 అదే 'పొన్నియిన్ సెల్వన్ 2' సినిమా కావచ్చు, అలాగే రీసెంట్‌గా వచ్చిన 'కంగో' సినిమా కావచ్చు. తమిళ్ వాళ్ళు ఎక్కువ ట్రై చేస్తున్నారు. బట్ అది ఏది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. సో ఈ విధంగా కూడా టాలీవుడ్‌కి కొంతవరకు అయితే దిష్టి తగిలిందని నేను అనుకుంటా. ఎందుకంటే మన టాలీవుడ్‌కి ప్రజెంట్ ఎక్కువ మన మార్కెట్ ఎక్స్‌పాండ్ అయిపోయింది. ఎస్పెషల్లీ నార్త్‌లో మన టాలీవుడ్‌కి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అల్లు అర్జున్ గారు 'పుష్ప 2' సినిమాతో నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయింది కలెక్షన్స్. సో టాలీవుడ్ కూడా కొంతవరకు అయితే దిష్టి తగిలింది అనుకుంటా. అంటే మేబీ ఈ వర్డ్స్ రాంగ్ అవ్వచ్చు, ఎవరికి కొంతమంది నవ్వచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ ఏంటంటే దీని మీద కూడా వాళ్ళు ఏదైనా ఒకటి ఆలోచించి తీసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారు ఈ ఇష్యూకి సంబంధించి? టోటల్‌గా టాలీవుడ్ కష్టాల్లోకి వెళ్ళిపోయిందా? లేకపోతే ఇంకేమైనా జరుగుతుందని మీరు అనుకుంటున్నా కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.